అమృత్సర్ ఖాసా కాంటు ప్రాంతం మీద ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగురుతూ కనిపించిన పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా నాశనం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ కుట్రలను, దాడులను తిప్పికొడతామని స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं। तमाम एहलियाने मोहल्ला के लोग के ऊपर रोड वाली तरफ चले जाएं क्योंकि ये कुछ అమృత్సర్ ఖాసా కాంటు ప్రాంతం మీద ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగురుతూ పాక్ డ్రోన్లు కనిపించాయి. పాక్ డ్రోన్లను సమర్థవంతంగా నాశనం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ కుట్రలను, దాడులను తిప్పికొడతామని స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 అమృత్సర్ ఖాసా కాంటు ప్రాంతం మీద ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగురుతూ పాక్ డ్రోన్లు కనిపించాయి. ఈ డ్రోన్లను సమర్థవంతంగా నాశనం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ కుట్రలను, దాడులను తిప్పికొడతామని స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ.
అమృత్సర్ ఖాసాకాంట్ ప్రాంతం మీద ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగురుతూ పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. ఈ డ్రోన్లను సమర్థవంతంగా నాశనం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ కుట్రలను, దాడులను తిప్పికొడతామని స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ను అగమ్య గోచరంలోకి నెట్టింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపడంతో భారత్ యుద్దం ప్రకటించింది. G7 దేశాలు ఉగ్రదాడిని ఖండిస్తూ పాక్ తీరును తప్పుబట్టాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలి, శాంతియుత చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశాయి. యుద్దం కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వానికి భంగం వాటిల్లుతుందని హెచ్చరించాయి. అమెరికా యుద్దంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, G7 దేశాలు కూడా పహల్గాం దాడిని ఖండించడం జరిగింది. శాంతి చర్చలు తీసుక ముందుకు వెళ్లాలి అని చెప్పి అమెరికా సమన్వయం కుదిర్చే ప్రయత్నం అయితే చేస్తుంది, కానీ యుద్ధంలో ఎటువంటి జోక్యం చేసుకోమని కూడా అంటూ ఉంది. ఎప్పుడైతే పాకిస్తాన్కు తీవ్ర స్థాయిలో నష్టం అనేది కూడా జరిగిందో, పాకిస్తాన్కు సంబంధించిన పలు ఎయిర్ బేస్లు కూడా ధ్వంసమయ్యాయో, దీనికి సంబంధించి పాకిస్తాన్ ఈరోజు నేషనల్ కమాండ్ సెంటర్ సమావేశం అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించిన స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియో పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు ఫోన్ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్లో ప్రస్తుతం ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు, ప్రస్తుతం షాజ్ షరీఫ్ కానీ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఆసిఫ్ మునీర్ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న నేపథ్యంలో అసలు ఇక నేరుగా ఆసిఫ్ మునీర్ తోటే అమెరికా మాట్లాడడం కూడా జరిగింది. ఉద్రిక్తతలను రెచ్చగొడితే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలంటి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి సంయమనం పాటించండి అని చెప్పేసి కూడా సూచించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ థ్రెట్ ఇట్లాంటివి కూడా మీరు హెచ్చరికలు కనుక చేసినట్లయితే ఇంకా సివియర్ పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మేము ఏం జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా ఆసిఫ్ మునీర్ను హెచ్చరించినట్లుగా కూడా సమాచారం. సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో త్రివిధ దళాధిపతులకు సంబంధించిన కీలక సమావేశం అనేది కూడా ప్రస్తుతం డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా జరుగుతుంది. దీనికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో పాటుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా హాజరు కావడం కూడా జరిగింది. నిన్న రాత్రి పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులు, ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్లే లక్ష్యంగా భారత్ జరిపిన దాడులపైన ఇందులో చర్చించడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలంటే కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అనే దానిపైన కూడా డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ మరింత దుందుడుకు చర్యలు కనుక పాల్పడినట్లయితే ఎలా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనే దానిపైన కూడా డిస్కషన్ అనేది కూడా జరుగుతోంది. అయితే ఢిల్లీ కేంద్రంగా పాకిస్తాన్ 2 బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించడం, వాటిని 281 కిలోమీటర్ల దూరంలో సిర్సా దగ్గర భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేయడంతో కూడా ఢిల్లీలో కూడా అలర్ట్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించిన రాజధాని ఇస్లామాబాద్ దగ్గర ఉన్న ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొద్దిగా రిటాలియేషన్ అనేది కూడా చేసే అవకాశం కూడా ఉంది, ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. 10:30 గంటలకు కేంద్ర విదేశాంగ శాఖ అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ల ఆధ్వర్యంలో సంయుక్త మీడియా సమావేశం జరుగుతుంది. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నింటి కూడా ఈ సమావేశంలో వివరించే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఒక అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్
జమ్మూ కాశ్మీర్లో రాజౌరి రాజ్ కుమార్ తప్ప అనే వ్యక్తి పాకిస్తాన్ జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభించే అంశంపైన కూడా డిస్కషన్ అనేది కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ అనేది కూడా చేపట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి హెవీగా ఈ దాడులంటి కూడా అంటే ఫిరంగులతోటి దాడులంటి కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో వాటిని అడ్డుకోవడం, పౌరుల నివాసాలను కూడా రక్షించడమే లక్ష్యంగా కూడా ఆపరేషన్స్ అనేవి కూడా స్టార్ట్ చేసే అవకాశం అనేది కూడా ప్రస్తుతానికి అయితే కనపడుతుంది. అయితే ఎలాగైనా ఇండియాపై పైచేయి సాధించాలని చెప్పేసి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా విఫలం కావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా భారత వాయుసేనకును అదేవిధంగా పాకిస్తాన్ వాయుసేనకు మధ్య హోరాహోరీ అనేది కూడా జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతుంది. దీంట్లో పాకిస్తాన్కు సంబంధించిన 4 ఫైటర్ జెట్లను ఇండియా కూల్చివేయడం కూడా జరిగింది. దీంతో మరింత ఆందోళనలో కూడా పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ కమాండ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఇటు నేవీని కూడా రంగంలోకి దించే విధంగా ప్రస్తుతం పరిణామాలంటి కూడా జరుగుతున్నాయి. ఈ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తోటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. బోనా అయితే శిరీష్, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సైనిక స్థావరాలతో పాటు ఇప్పుడు జనావాసాల మీద కూడా క్షిపణులను ప్రయోగిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అమృత్సర్లో కానీ అలాగే బరిండాలో కానీ రెడ్ అలర్ట్ కూడా విధించినట్లుగా కూడా మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి శిరీష్. ముఖ్యంగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. ఏదంటే అవంతిపుర ఎయిర్ బేస్ దగ్గర కొంత ఉద్రిక్తత పరిస్థితులు అంటే కూడా నెలకొన్నాయి. పాకిస్తాన్కు సంబంధించి డ్రోన్స్ ఈ అవంతిపురకు సంబంధించిన ముఖ్యంగా శ్రీనగర్, బుద్గాం, అవంతిపుర, సోపేరే, బారాముల్లా, పుల్వామా అదేవిధంగా దీంతో పాటుగా కాశ్మీర్లోని మిగిలిన ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులంటి కూడా చేసే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా హై అలర్ట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత టెన్షన్ వాతావరణం అనేది కూడా నెలకొంది. అయితే టర్కీ సరఫరా చేసిన డ్రోన్స్ ఏవైతున్నాయో వాటిని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ యొక్క తదుపరి మూవ్మెంట్ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుతం కనుక చూసినట్లయితే పాకిస్తాన్కి సంబంధించిన సుక్కర్ ఎయిర్పోర్ట్ అనేది కూడా ఉంది. ఇది సింధు అనే ప్రాంతంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ని భారత వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ జనరల్ తోటి అమెరికా నేరుగా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఏమైనా చర్యలు చేపడతారా, లేకపోతే అమెరికా మాటను కూడా పెట్టి ఉద్రిక్తతలు పెంచేందుకు కారణమవుతారనేది కూడా చూడాల్సి ఉంది. బోనా అలాగే రాత్రి నుంచి పాక్ క్షిపణుల దాడి అయితే పెరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు 10:30 గంటలకి మీటింగ్ కూడా ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు ఏ విధంగా ఉండొచ్చు, ఎలాంటి చర్యలు కీలకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చు అంటారా శిరీష్? అయితే అవి మనం ఊహించడం కష్టం పోనా, ఎందుకంటే అవి డిఫెన్స్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి. కాకపోతే మాత్రం పాకిస్తాన్ వైపు నుంచి థ్రెట్ అనేది కూడా ఉంది. ఈరోజు నేషనల్ క్యాపిటల్ ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని 2 మిసైల్స్ అనేవి కూడా ప్రయోగించిన నేపథ్యంలో ముఖ్యంగా డిఫెన్స్ ఏ విధంగా చేయాలి, వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఈరోజు ఎలాంటి వ్యూహరచనతో కూడా ముందుకు వెళ్ళాలి, పాకిస్తాన్ ఒకవేళ మళ్ళీ దాడులకు పాల్పడితే ఏ విధంగా దీన్ని అటాక్ చేయాలి అనే దాని గురించి డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ మీడియా సమావేశంలో మాత్రమే అనేక కీలక నిర్ణయాలు అనేది కూడా ప్రకటిస్తారనేది కూడా చూడాలి. పాకిస్తాన్కు సంబంధించిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఇది అతి కీలకమైన ప్రాంతం. దీని దగ్గరనే మిసైల్స్కు సంబంధించిన టెస్టింగ్ ల్యాబొరేటరీ అనేది కూడా ఉంది. ఇది పూర్తిగా ధ్వంసం కావడం కూడా జరిగింది. అదేవిధంగా రఫీకి ఎయిర్ బేస్ అనేది కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా మురీద్ ఎయిర్ బేస్ను కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచి కొన్ని ప్రతీకార చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అవి ఏ విధంగా ఉంటాయి, మనం దానికి ఎలా రిటాలియేషన్ అనేది కూడా చేయాలి అనే దాని గురించి మాత్రం ఈ సమావేశం డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత చోటు చేసుకోబోయే ఘటనలు, వీటన్నిటిపైన కూడా ఒక రివ్యూ అనేది కూడా నిర్వహించి ప్రధానికి బ్రీఫ్ చేసే అవకాశం కూడా ఉంది. బోనా రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద భారత్ ప్రతిదాడులకు పాకిస్తాన్ విలువెల్లాడుతోంది. ఇవాళ పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ కూడా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది. కీలక సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని ఆధ్వర్యంలో. ఇక భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నట్లుగా కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా ఫోన్ చేసి 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇరు దేశాల మధ్య చర్చలు అవసరం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ మాత్రం తన దుందుడుకు చర్యలతో భారత్ మీద దాడులకైతే పాల్పడుతుంది. దాన్ని గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది భారత్. ఎక్కడికక్కడ
డ్రోన్లతో కానీ క్షిపణులకు దాడి చేస్తుంటే దాన్ని తిప్పికొడుతూ ఉంది. ఇక ఇందాక శిరీష్ చెప్పినట్లు నూర్ఖాన్ ఎయిర్ బేస్ కు సంబంధించి భారత్ పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా కూడా మనకి వార్తలు అయితే అందుతూ ఉన్నాయి.